ఏరా ఊరికే వెళ్ళిపోతా అంటున్నావు, కాసేపు ఉండొచ్చు కదా. ఏం లేదక్క, మళ్ళీ బావ వచ్చి ఆ షేరింగ్ కాన్సెప్ట్ మొదలెట్టాడు అనుకో, నా వల్ల కాదు. అందుకే బావ వచ్చే లోపే వెళ్ళిపోతే బెటర్ అని. అవును, అమ్మ నీకు సంబంధాలు చూస్తుంది తెలుసా? నాకెందుకు తెలీదు, నేను ఓకే చేస్తేనే కదా. ఒక్క నిమిషం. అమ్మే స్పీకర్లో పెట్టు. అమ్మా చెప్పు. రేపు నువ్వు అమ్మాయిని చూడడానికి వెళ్ళాలి. అవునా, చాలా ఫాస్ట్గా ఉన్నావే. సరే వెళ్తాలే. అమ్మాయి వాళ్ళది అక్కడే. రేపు నువ్వు అక్క బావని తీసుకెళ్ళు. బావెందుకు, నేను అక్క వెళ్తాంలే. నోరు మూసుకొని చెప్పించేయి. అమ్మా అమ్మా అమ్మో అక్క. నాకు బాగా అర్థమైంది, ఏం చేస్తే బెటరో ఆలోచిద్దాం. ఐడియా ఏంట్రా చెప్పు. రేపు బావ నార్మల్గా ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మనం పెళ్లి చూపులకి వెళ్ళిపోదాం. కానీ అమ్మ అడిగితే బావకి లీవ్ దొరకలేదని చెప్తాం. సూపర్ రా నువ్వు. నేను ఎప్పుడెంత సెట్. బాగా వచ్చినట్టున్నారు, మేనేజ్ చేద్దాం. బామాదే బావా, రేపు నీకు పెళ్లి చూపులంట. కొత్త డ్రెస్ ఉందా, కొనుక్కుందామా? మీకెవరు చెప్పారు? అత్తగారు ఫోన్ చేశారు, వేణుకి రేపు పెళ్లి చూపులు ఉన్నాయి, హాఫ్ డే లీవ్ తీసుకోమని. మనమేనే కదా ఫుల్ డే లీవ్ పెట్టా. నేను పెళ్లి చూపు మీద ఆశ వదిలేసుకున్నా. ఏంటి పెళ్లి చూపులు మీకు కాదు, మా తమ్ముడికి. చా, మరి నువ్వెందుకు ఇంత కాస్ట్లీ చీర కట్టావు? అయినా మీ ఇద్దరు రెడీ, నేను రెడీ అవ్వకపోతే సమానత్వం ఉండదు. బాబు, మీ సమానత్వానికి దండం. ఎంతసేపు కావాలంటే అంతసేపు రెడీ అయ్యండి. సర్లే. ఏంట్రా తమ్ముడు టెన్షన్ పడుతున్నట్టున్నావు? మీ షేరింగ్ షేర్ కాను నా పెళ్లి చూపుల్ని ఆఖరి చూపులు చేస్తాడు అని భయంగా ఉంది. ఏం కాదులేరా, నేనున్నాను కదా, నేను చూసుకుంటాలే. దీనికి దిక్కు లేదు కానీ ఇది నన్ను చూసుకుంటుందంట. నేను చూసుకుంటాలేరా. నా బాధ కూడా అదే. వెళ్దామా బావా? 2 నిమిషాలు వెయిట్ చేయాలి. ఎందుకు? నా ఫ్రెండ్ రాఘవ్ గడు వస్తున్నాడు. రాఘవ్ ఎందుకండి? మీ తమ్ముడి తోడు నువ్వు ఉన్నావు, నాకు తోడు రాఘవ్ గడు వస్తాడు. అప్పుడే సమానత్వం అవుద్ది. సమానత్వం. నేను వచ్చేసా. వచ్చావా? షర్ట్ బాగుందిరా. థ్యాంక్ యూ సమానత్వం. సరే వచ్చాడు కదా, ఇప్పుడు వెళ్దాం బావా. 3000 ఫోన్ పే చేస్తే వెళ్దాం. ఎందుకు? నా శాలరీ 90,000, అంటే రోజుకు 3000. ఫుల్ డే లీవ్ పెట్టాను కదా, అది చేస్తే వెళ్ళిపోదాం. మొదలెట్టేశాడు. స్టార్ట్ చేశారా? మీరు డబ్బులు పే చేస్తే స్టార్ట్ చేద్దాం. అసలే సమానత్వం. బావా, బ్యాంక్ సర్వర్ బిజీ వస్తుంది బావా. సరే, అది ఫ్రీ అయ్యాక వెళ్దాం. మరి ముహూర్తం? మరి సమానత్వం అక్క. అబ్బా నేను చేస్తానులేండి, పదండి. పదరా. ఏంట్రా రాఘవ, క్యాబ్ ఏసీ పెంచమంటే పెంచట్లేదు. అందుకే అరే బామ్మది, క్యాబ్కి 1000 రూపాయలు అయింది. నీది మీ అక్కది కలిపి 500 కొట్టేస్తే లోపలికి వెళ్ళిపోదాం. ఇప్పటిది వెళ్ళేటప్పటిది కలిపి 1000 రూపాయలు కొట్టాను, పదండి. అలా ఎలా కుదురుతుంది? రిటర్న్ ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు కదా. నాకు తెలిసే ఇది అలాగే జరుగుద్ది, నేను రానా. ఆగరా. అబ్బా, ఇంటికి వెళ్ళాక లెక్కలు చూసుకోవచ్చులేండి, పదండి. మీరక్కడ లోపల ఫోన్ పే టాపిక్ మాట్లాడారనుకోండి, మీ మీద ఒకటే చెప్తున్నాను, పదండి. పదండి. నమస్కారం. నమస్తే అండి. నమస్తే అండి. ఏమండి, పెళ్ళికొడుకు ఆ అబ్బాయి కాదు, ఈ అబ్బాయి. ఆయన కూడా అలాగే అనుకుంటున్నారు. వీడు తీసింది కాక వీళ్ళ దగ్గర కూడా పరుగు తీస్తున్నాడు. మాయ గారు, మా అక్క మా బావ ఈ ఊర్లోనే ఉంటున్నారు. మా బావల ఫ్రెండ్. ఓహో, అమ్మా నాన్న రాలేదా బాబు? వాళ్ళు ఏమండి, మా వాడు మావయ్య అంటే మీరు బాబు అంటారండి. అల్లుడు అనాలి కదా, లేకపోతే సమానత్వం పోద్ది. అబ్బాయి చాలా కలివిడి. ఇలాంటి అబ్బాయి నాకు చాలా ఇష్టం. ఆ ఇష్టం కాసేపట్లో పోతుందిలేండి. ఏంటమ్మా అంటున్నావు? లోపలికి వెళ్దామా, పదండి అంటున్నాను. రండి రండి. పదవేను.